విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. సీఎంగా అర్హుడువేనా? చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయవాడ విపత్తుకు ముమ్మాటికి తప్పు బాబుదే. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. వరదలకు ఇప్పటికే 32 మంది బలి, ఇంకా ఎందరు చనిపోయారో లెక్క తెలియడం లేదు. సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాబు అసమర్థతకు అధికారులు బలి పశువులను చేస్తారా? చంద్రబాబు తన ఇంటి కోసమే విజయవాడను ముంచారు. ఆ ఇల్లు కూడా మునగడంతో కలెక్టర్ ఆఫీసులో మకాం. ప్రజల కోసమే తాను అక్కడ ఉంటున్నట్లు విపరీతంగా పబ్లిసిటీ. ఏ విపత్తు వచ్చినా నాడు కొండంత అండల వాలంటరీ సేవలు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు అందించాలి. సామాన్లు కోల్పోయిన ప్రతి ఇంటికి 50,000 ఇవ్వాలని పాత రాజరాజేశ్వరిపేటలో అవ్వను ఓదార్స్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వరద బాధితులను పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలవటానికి, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళిండు. ఆ సందర్భంలో అసలు సీఎంగా నువ్వు అర్హుడువేనా అని సూటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించింది. ఈ వరదలకు ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల ఈ వరదలు వచ్చినాయి. ఈ వరదల తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉండటానికి ఆకలి చావులు, ఆకలి కేకలకు కారణం చంద్రబాబు నాయుడు గారి సమన్వయ లోపం, అడ్మినిస్ట్రేషన్ లోపం, పరిపాలన లోపం, చేతులెత్తేసిన పరిస్థితి, పూర్తిగా విఫలమైన పరిస్థితి వలన వచ్చిందని ఆయన స్పష్టంగా ఖండిస్తున్న పరిస్థితి. అదేవిధంగా 25 లక్షల వృద్ధి చెందిన కుటుంబాలకి సామాన్లు కొట్టకపోయినా ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి.